అత్త ఆడపడుచుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అత్త ఆడపడుచుల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నట్లు వివాహిత ఆయేషా సెల్ఫీ వీడియో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వారి వేధింపులు భరించలేకే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది ఆయేషా. అయితే సెల్ఫీ వీడియో చూసిన కుటుంబ సభ్యులు పురుగుల మందు తాగిన ఆయేషాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుండగా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ములాన్పట్టిలో ఉంటానన్న. పెళ్ళి అయ్యి 6 years అవుతుంది. నరకం చూపిస్తున్నారు. మా అత్త హాజరా, ఆ పాప చిన్న ఆడపడుచు కరీమా, పెద్ద ఆడపడుచు కరీమా నుండి చనిపోయింది. వాళ్ళకి సపోర్టు హుసేన్ అనే వ్యక్తి అసభ్యంగా మాట్లాడడము, టార్చర్ చేయడము, మాటలతో ఇబ్బంది పెట్టడము, అసలు ఎక్కడ పోయినా నాకు ఇజ్జత్ లేకుండా చేస్తున్నారు. వీళ్ళతో నాకు ప్రాణహాని ఉందని కానిస్టేబుల్ కి పిలుచుకుపోతే వాళ్ళ ముందే నాకు నాశనంగా మాట్లాడినారు. ఇల్లు కోసం వెళ్ళింటిని, ఇల్లు ఏంటి మాకు ఇన్ని ఉన్నాయి కదా అని చెప్తే అసభ్యంగా మాట్లాడి నేను ఇక్కడనే చంపుతా, నువ్వే మాకు అడ్డం ఉంది అని చెప్పి మా అత్త గలీజ్ గా చెప్పుకోలేని బాధలు అన్ని మాటలతో చెప్పి నీకు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదని. ఎందుకు లేదు? మా తండ్రులు నాకు సపోర్ట్ ఉన్నారు. ఎప్పుడు చూసినా అదంటది. ఆ కరీం అనే పాప కడుపులు తిప్పించుకుంది మా అసభ్యంగా మాట్లాడతారు. అది ఎన్ని తిప్పించుకుందో నాకు తెలియాలి. నా అంతకు నేనే ప్రూవ్ చేసుకోవాలి. నంద్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయేషా అనే ఆమె వాళ్ళ అత్త హజీనా అనే ఆమె తిట్టిందని చెప్పేసి ఈ లిక్విడ్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. దాని విషయంలో హజీనా మీద కేసు నమోదు చేసి ఆమె మీద యాక్షన్ తీసుకుంటాము. ఈ మిగతా అందరికీ తెలియజేయడం ఏమంటే, ఈ ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ సంప్రదించి పరిష్కారం పొందాలని చెప్పేసి పోలీస్ శాఖ